న గాయత్ర్యా సమో మంత్రం నకాశీ సదృశీ పురీ న విశ్వేశ సమం లింగం సత్యం సత్యం పునః పునః. గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రము, కాశీ క్షేత్రంతో సమానమైన క్షేత్రము, విశ్వేశ్వర లింగంతో సమానమైన లింగము లేనే లేవు అని ఈ శ్లోకానికి అర్థం. కాశీ గొప్పతనం గురించి చెప్పాలంటే ఏ మాటలు, వర్ణనలు, కవితలు, కావ్యాలు, గ్రంథాలు సరిపోవు. భారతదేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఏ ప్రదేశం గురించి అయినా ఒక దశ వరకు చరిత్ర చెప్పగలుగుతుంది. కానీ ఏ చరిత్ర చెప్పలేనంత గొప్ప చారిత్రక నగరం వారణాసి. అటువంటి గొప్ప వారణాసి నగరంలోకి ప్రవేశించామంటేనే ఒళ్ళు ఏదో పులకరింతకు గురవుతోంది. ఉత్తర భారతదేశంలో వారణాసి, దక్షిణ భారతదేశంలో అరుణాచలం, ఈ రెండు క్షేత్రాలలోకి ప్రవేశించడం మామూలు విషయం కాదంటారు. ఎన్నో పూర్వజన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ క్షేత్రాలలోకి ప్రవేశం దొరకదు. ఇప్పటికే నేను అరుణాచలం చూడగలిగాను. ఇప్పుడు కాశీ క్షేత్ర ప్రవేశం దొరికింది. అందుకే నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. కాశీనగరంలో వీధులు చాలా ఇరుగ్గా ఉన్నాయి. కానీ మన సామాన్యుల కంటికి కనిపించని దేవతలందరూ తిరుగుతున్న నగరం కాబట్టి ఇరుగ్గా ఉన్న స్వర్గంగా కనిపిస్తోంది. కాశీయాత్రను జన్మకు చివరి మజిలీ అనేవారు ఒకప్పుడు. అంటే కాశీకి వెళ్ళి మరణిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది కాబట్టి. కానీ నా వరకైతే నేను కాశీకి వెళ్ళిన వారు ఇంకెక్కడికి, ఏ క్షేత్రానికి, ఏ తీర్థయాత్రకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ చివరి మజిలీ అనేవారేమో అనుకుంటున్నాను. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడ గంగానదిలో కలుస్తాయి కాబట్టే ఈ క్షేత్రానికి, ఈ నగరానికి వారణాసి అనే పేరు వచ్చింది. బెంగాలీలో వా అక్షరాన్ని కూడా బా అనే అక్షరంతో పిలుస్తారు కాబట్టి దీనిని వారణాసి అనేవారు. అదే కాలక్రమేణా బెనారస్గా మారిపోయింది. అందుకే ఇప్పుడు ఆంగ్లంలో బెనారస్ అంటారు. మీరు గమనించారో లేదో కానీ మీరు గూగుల్ మ్యాప్లో కాశీ క్షేత్రాన్ని ఒక్కసారి చూడండి. నగరం మధ్యలో ఒకవైపు గంగానది, మరోవైపు వారుణా నది ఉండడం వల్ల నొక్కుకుపోయినట్లుగా కనిపిస్తుంది. నాకైతే ఎందుకో ఆ రూపం మహాశివుడి చేతిలో ఢమరుకంలా కనిపించింది. మీకు అలా కనిపిస్తోందా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. కాశీ క్షేత్రం గురించి ఇప్పుడు నేను చెప్పింది సముద్రంలో నీటి పొట్టంత మాత్రమే. ఇంకా చాలా ఉంది. నాకు వీలైనంతగా ఈ వారణాసిని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. మేము ప్రయాగ నుంచి బయలుదేరి కాశీని చేరుకోగానే ముందు చేసిన పని కాశీ క్షేత్రంలోకి ప్రవేశం కోసం అనుమతి తీసుకోవడం. అంటే ఎవరో అధికారుల నుంచి కాదు, కాలభైరవ స్వామి నుంచి. అందుకే మేము ముందు కాలభైరవ స్వామి దర్శనం కోసం వెళ్ళాం. మా వాహనాన్ని పార్కింగ్ ప్లేస్లో ఉంచి నంది సర్కిల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కాలభైరవ స్వామి గుడి వరకు రిక్షా ఎక్కి వెళ్ళాం. అన్నీ చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న గల్లీల్లో వెళ్తే చాలా పేరున్న దేవాలయాలే, కానీ చిన్న గల్లీల్లో చాలా చిన్న ఆలయాలుగానే ఉంటాయి. ఈ కాలభైరవ స్వామి ఆలయం కూడా అంతే. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి ఆలయం కూడా చిన్న సన్న గల్లీలో ఉంటుంది. సుమారు 3 నుంచి 5 అడుగుల వెడల్పైన గల్లీల్లోనే 2 వీలర్సు, రిక్షాలు, టుక్టుక్లు అని పిలువబడే బ్యాటరీ రిక్షాలు కూడా తిరుగుతూ ఉంటాయి. మన దగ్గర విశాలమైన వీధులను చూసిన వారికి ఈ గల్లీలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ కాలభైరవుడి దర్శనానికి ముందు గణపతి దర్శనం చేసుకోవాలి. ఇది ఇంకా చాలా చిన్న ఆలయం. తర్వాత పూలు, పూజ సామాన్లు అమ్మే మార్కెట్ గుండా వెళితే ఆ షాపుల మధ్య కనిపిస్తుంది కాలభైరవ ఆలయం. లోపల కూడా చాలా తక్కువ స్థలంలోనే ఎక్కువ భక్తులతో కలకల్లాడుతూ కనిపించింది ఆలయం. గర్భగుడి ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత కాలభైరవుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. బహుశా నేను కాశీకి రావడం ఇదే మొదటిసారి కావడం, అందున మొదటి రోజు చేసుకున్న మొట్టమొదటి ఆలయ దర్శనం కావడంతోనే ఈ గల్లీలు, ఈ ఆలయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించి ఉన్నట్లు నేను అనుకుంటున్నాను. ఇక కాశీ విశ్వనాథాలయానికి పక్కనే ఉన్న అన్నపూర్ణ క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలోని అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి భోజనం చేశాం. ఇది కూడా తిరుమలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా ఏముండదు. చాలా చిన్న గల్లీల మధ్య నుంచి వెళ్తే ఒక చిన్న భవనంలో ఉంటుంది. అయితే ఇక్కడ అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, స్వీట్, పాపడ్లతో భోజనం చాలా రుచికరంగా ఉంది. తినండి తినండి అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఎందుకో ఆ భోజనం వడ్డించే వాళ్ళలో అన్నపూర్ణాదేవి కనిపించిందంటే నమ్మండి. ఇక ఈ కాశీలో ఉన్న 3 రోజుల్లో 3 పూటలు ఇక్కడే భోజనం చేశాం.
ఇక కాశీ నుంచి వచ్చే రోజున మా శక్తి కొద్దీ మా గ్రూపులోని ఫ్యామిలీకి ఇంత చొప్పున అన్నదానానికి సమర్పించుకొని రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. మేము స్వర్గస్థులైన మా నాన్నగారి పేరును చదివించాం. ఆ తర్వాత కాశీలో బస కోసం ఆలోచన మొదలైంది. అయితే కాశీకి వచ్చే ప్రతి ఒక్కరికి బస చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయింది. వచ్చే వీడియోలో మీకు కాశీలో సత్రాల వివరాలు తెలియజేస్తాను. దాంతోపాటు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కాశీకి వెళ్ళాలనుకుంటే వారికి చాలా తక్కువ రేట్లో అద్భుతమైన సత్రం వివరాలను, ఆ సత్రం వారిని ఎలా సంప్రదించాలి, అక్కడ వసతులు ఏమిటి వంటి వివరాలన్నీ వచ్చే వీడియోలో ఉంటాయి. కాబట్టి దయచేసి వచ్చే వీడియోను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. అన్నట్లు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.